ముందు మార్గశిర మాసంలో ధనుర్మాసంలో శివముక్కోటి అని ఒకటి వచ్చింది. ఆ రోజు ఆరుద్ర నక్షత్రం. మొట్టమొదట కలియుగం ప్రారంభం ఇంకా చాలా కలియుగం ప్రారంభం కానప్పుడు సముద్ర జలం ఉంది, అంధకారంగా ఉంది, ఆకాశ మార్గం, లైట్ ఏమీ లేవు, సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రాలు కానీ ఎటువంటివేమీ లేవు, అంధకారం, చీకటిమయం. మొట్టమొదట ఎవరు వచ్చాయా సముద్రంలో నుంచి? బ్రహ్మదేవుడు వచ్చాడు. తామర పుష్పంలో నుంచి బ్రహ్మదేవుడు బయటకు వచ్చాడు. అలా చూశారు సముద్రం అంతా చీకటిగా ఉంది. ఇదిగో మై కావాలా? అలా చూడంగానే అలలు ఊగుతూ ఉన్నాయి. ఒక తావర ఆకు మీద నీటి బిందు వంట, ఎంత నీటి బిందు చుక్క, నీటి బిందు వంట అంత చుక్కగా ఒక నీలవర్ణ రూపంలో పిల్లవాడు అలా ఉయ్యాల ఊగుతూ ఉన్నాడు సముద్రం అలల మీద. అబ్బా ఎవరు నువ్వు అన్నాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవా, నీకు నేనే పేరు పెట్టాను బ్రహ్మ అని. ఆయన ఎవరయ్యా? శ్రీమన్నారాయణమూర్తి. ఎవరో కదా ఆయన ఊయైన. నీకు ఆ పేరు నేనే పెట్టానన్నాడు. నువ్వు నాకు పెట్టావా? నువ్వు చిన్నవాడివి, నేను పెద్దవాడిని, నువ్వు నా పేరు పెట్టడం ఏందన్నాడు. దాని గురించి పెద్ద సంభాషణ. నువ్వు ఆరుద్ర నక్షత్రం ధనుర్మాసం. అప్పుడు ఆ సముద్ర మధ్యలో అటు బ్రహ్మదేవుడు, ఇటేమో విష్ణుమూర్తి, మధ్యలో ఫల 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 అంటూ వెలుగుతూ పరమేశ్వరు వారు బయటకు వచ్చారు. అన్ని దేవుళ్ళకి విగ్రహాలకి అభిషేకం, గుర్తుపెట్టుకోండి ఏ దేవుడైనా. కానీ శివుడికి మాత్రం లింగానికి అభిషేకం. ఎందుకని? లింగాకారంలో ఉద్భవించాడు ఆయన సముద్రంలో నుంచి. పెద్ద లావలాగా వెలుగుతూ ఉద్భవించాడు. ఉద్భవించగానే ఒక చిన్న పిల్ల ఆ లింగంలో లేచి పటామని ఆకాశాన్ని తగిలింది. నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు మొత్తం వెలుగొచ్చేసి భూమండలం అంతా కూడా చిన్న పిల్ల. ఇంకో పిల్ల లేచి 12 ముక్కలుగా చేరి మన భూమండలం మీద పడ్డాయి, భరతఖండం మీద. ఏంటవి? సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళ ఓంకారం మలేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ ధాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారణాశంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం కృష్ణే గంగ శివాలయే. 12 జ్యోతిర్లింగాలు ఏర్పడ్డాయి. మనకి పెద్ద పెద్ద మంత్రాలతో పనిలేదని గుర్తుపెట్టుకోండి. ఎటువంటి వారు అనుష్ఠానం కైలాస అంత్యపర్వతం చూసిరా అంటే అన్నాడు. ఎవరు చూసొస్తే వాళ్ళు గొప్పవాళ్ళు అన్నారు. బ్రహ్మదేవుడు ఏం చేశాడు? హంసవాహనం ఎక్కి మనోవేగంగా వెళ్ళాడు ఆకాశ మార్గంలోకి. శ్రీమన్నారాయణమూర్తి వరాహ రూపం దాటి భూమిని ప్రద్దలు కొట్టుకుంటూ లోపలికి వెళ్ళాడు. కొంత దూరం పోయిన తర్వాత అనుకున్నాడు శ్రీమన్నారాయణమూర్తి, ఏమిటి అజ్ఞానం, నాకు తెలియదు అంటే ఆయన చెప్పేవారు కదా అని పక్కకు వచ్చి బయటకు వచ్చేసాడు. కానీ బ్రహ్మదేవుడు పోతూనే ఉన్నాడు. పైనుంచి ఒక ఆవు వస్తుంది కిందకి. రా అని పిలిచారు బ్రహ్మ. ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు అన్నాడు. నేను కైలాస పర్వతంలో నుంచి వస్తున్నాను, భూమండలానికి పోతున్నాను అనింది ఆవు. ఓహో, కైలాసంలో ఉన్నావా నువ్వు? కాబట్టి కైలాస అంత్యపర్వతం నీకు తెలుసు, ఎక్కడుందో చెప్పన్నాడు. నాకు తెలియదండి ఆవు. నేనెప్పుడు చూడలేదండి, నేను కైలాసంలో ఉన్నాను కానీ అంత్యపర్వతాలు నాకేం తెలుసు అనింది. నువ్వు చూడలా, నేను చూడలా, ఎవరు చూశారు? ఇంకా ఆయనేమో అంత్యపర్వతం చూసి రాబోన్నాడు, చూసేస్తే చెబుతానన్నాడు. సరే ఒక పని చేయి, నేను నీకు తెలియదు కదా ఎవరో, నేను బ్రహ్మదేవుణ్ణి, గ్రంథం నా దగ్గరే ఉంది. కలియుగంలో మనిషి ఇలా బతకాలి, ఇలా జీవించాలి అని గ్రంథం రాసేది నేనే. నేను రాస్తే అలానే బతుకుతాడు మనిషి, మార్పే ఉండదు. కాబట్టి నీ రాత గొప్పగా రాస్తా, నాతో రా అన్నాడు ఆవుని. ఆవును కూడా తీసుకుని బయటకు బయలుదేరాడు.
ఇంకోటి మొగలి పువ్వు వస్తూ ఉంది కిందకి. ఎట్లా ఉంది తెలిసిన, అలా ఆకాశ మార్గంలో పోతుంటే మొత్తం సువాసన. బస్తా మల్లెపూలు ఒక పక్క పోయండి, ఒక మొగలి పువ్వు పెట్టండి, మొగలి పువ్వు వాసనే వస్తుంది. అంత విశేషమైన సువాసన మొగలి పువ్వు ఆకాశం నుంచి వస్తుందప్ప. ఏంటి ఇంత విశేషమైన వాసన వస్తుందని చూశాడు బ్రహ్మ. మొగలి రా రా అని పిలిచాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నాడు. నేను శివుడు జటాసురంలో ఉండేదాన్నండి, భూమండలానికి ఫోన్ చెప్పాడు, పోతున్నానండి. ఆహా, నీకు తప్పకుండా తెలిసి ఉండాలి. ఎందుకని? ఆయన పోతుంటాడు కదా అంత్యపర్వతంలోకి, నువ్వు జటాసురంలో ఉంటే నువ్వు పోవాలిగా, నీకు తెలుసు కదా అన్నాడు. నాకు తెలియదండి, ఎప్పుడో నా తలలో పెట్టుకుంటాడు, జటాసురంలో పువ్వులు పెట్టుకుంటాడు నన్ను, నాకు అసలు తెలియదు. జటాసురంలో ఉండే పువ్వు నీకు తెలియదు, కైలాసంలో ఉండే ఆవుకు తెలియదు, నాకు తెలియదు. భూమండలం ప్రారంభం కాలేదు, ప్రారంభం కాల, ఎవరికి తెలిసి ఇంకా నేను చూశాను అని మీరిద్దరు చెప్పాలి. మీ రాత రాస్తా నేను వైభవపేతంగా. మీరిద్దరూ పరమేశ్వరు వారితో నేను కైలాస పంచపర్వతాన్ని చూశాను అని మీరు చెప్పాలి అన్నాడు. స్వామి పరమేశ్వరు వారితో చెప్పడమా? శివరాత్రి నిన్న మాఘ శుద్ధ చతుర్దశి రోజు దగ్గరి భూమండలానికి వచ్చారు దేవతలు ఇద్దరు కూడా. ఏది? ఆవు, మొగలి పువ్వు, బ్రహ్మదేవుడు. శ్రీమన్నారాయణమూర్తి అంత్యపర్వతం చూశావా అన్నాడు శివుడు. అయ్యా నేను చూడలేదు, నాకు తెలియదని చెప్పేసి నిజం చెప్పాడు ఆయన. నాకు తెలియదు, నేను పోలేదు, అసలు అనుకుంటూ చూశానని. మొగలి బ్రహ్మదేవా చూసావా అన్నాడు. చూసుంటానండి, నాతో ఇది మొగలి పువ్వు వచ్చింది, ఇదిగో ఆవు కూడా వచ్చింది, వీళ్ళిద్దరూ సాక్ష్యం మీరు కావాలని అడగండి అన్నాడు ఆయన. మొగలి పువ్వుని అడిగాడు, నువ్వు చూసావా? చూశాను స్వామి అనింది. ఓకేదా? ఆవును అడిగాడు, నువ్వు చూసావా అని. మొహమేమో చూశాను అని చెప్పింది. తోక ఉందా? నేను చూడలేదు అని చెప్పింది తోక. రెండు రకాలుగా చెప్పింది ఆవు. బ్రహ్మదేవా, నువ్వు కంఠం నీకు ఇచ్చా భూమండలానికి. భూమండలం ప్రారంభం కాబోతూ ఉంది. పుట్టిన పురుగు దగ్గర నుంచి అంత్యమయ్యే మనిషి దాకా రాత నీదే. నువ్వు అబద్ధం చెబుతావా? ఇంటికి ఉండే పెద్దవాడు అబద్ధం చెప్పినా, పెట్టుబడి చేసినా ఆ కుటుంబం అంతా అదే పని చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. పెద్దవాడి దగ్గరే నా మీద పూజ లేదు అని చెప్పించాడు. శివాలయం, విష్ణాలయం ఉంది కానీ బ్రహ్మాలయం లేదు మనకి. ఆలయం నిర్మించాల. అందరి దేవత కంటే గొప్పవాడు ఎవరైనా అంటే బ్రహ్మ. మొట్టమొదటి బ్రహ్మదేవుడే. పరమేశ్వరుడు శపించాడు. మొగలి పువ్వు నా ఘటాతటంలో ఉండేదానివి నువ్వు నా దగ్గర అబద్ధం చెబుతావా? ఇవాటి నుంచి నీకు పూజకి పనికిరావు నువ్వు అని తొలగించేశాడు పరమేశ్వరుడు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని మొగలి పువ్వుతో మనం పూజ చేయం. మల్లెపూలు చేస్తాం, గులాబీలు చేస్తాం, అన్నీ చేస్తాం. మొగలి పువ్వు దేనికి? అలంకారానికి, తలలోకే. పూజకి నిషిద్ధించేశాడు. అంత సువాసమైన పుష్పం అబద్ధం చెప్పిన దానివల్ల నిషిద్ధమైపోయింది. ఆవు దగ్గరికి వచ్చాడు. ఇంకా ఆవు భూమండలం మీద సకల దేవత నిలయం నువ్వు. 33 దేవతలు నీ ఒక్క శరీరంలో ఉంటారు. భూమండలం మీద అందరూ పూజిస్తూ ఉంటారు నిన్ను. నువ్వు అబద్ధం చెప్పావు మొహం, కాబట్టి వాటి నుంచి నీ మొహానికి పూజ లేదు అని చెప్పాడు. అందుకనే ఆవు మొహాన్ని మనం ఎప్పుడు పూజ చేయకూడదు, అలంకారమే. నిజం చెప్పింది తోక, తోకకి పూజ చేయాలి ఆవుకి. అంతేగాని మొహానికి పూజ ఎందుకు లేదంటే ఆయన శాపం. అటువంటి వాడు ఈ మహాశివరాత్రికి ఉద్భవించింది. సకల దేవతలు మళ్ళీ భూమండలం ప్రారంభమైంది. అదే మహాశివరాత్రి అంటే లింగోద్భకాల సమయంలో వీళ్ళందరికీ జ్ఞానోదయం చేశాడు పరమేశ్వరుడు. అంత